నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశా ట్రైనింగ్స్. దిస్ ఇస్ ఎన్జిఆర్. ఫ్రెండ్స్, నేను గల్ఫ్లో 12 సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా పనిచేశాను. నా 12 సంవత్సరాల గల్ఫ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మన తెలుగు వాళ్ళు గల్ఫ్లో స్టాఫ్ జాబులు చేయాలనే సంకల్పంతో 21 కోర్సులు తయారు చేశాను. అందులో భాగంగా ఈరోజు ఒక కోర్స్ గురించి చెప్పబోతున్నాను. ఆ కోర్స్ ఈ వారంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ అంటే ఆ కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుందండి. ఆ కోర్సు గురించిన వివరాలు నేను మీకు ఇస్తాను. అసలు ఏంటి ఆ కోర్సు, ఏంటి ఆ కథ కమామిస్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ కోర్సు చేస్తే మీకు సుమారు ఒక 60 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది ఈ కోర్స్ వల్ల. మరి దీనికి ఏమి క్వాలిఫికేషన్ కావాలి, అసలు ఇదేంటి, మొత్తం దీని గురించిన పూర్తి వివరాలు నేను చెప్తాను. ఈ కోర్స్ అంటే ఏంటంటే సర్టిఫైడ్ హెచ్ఆర్ అసిస్టెంట్ కోర్స్. ఏంటి? సర్టిఫైడ్ హెచ్ఆర్ అసిస్టెంట్ కోర్స్. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్. ఫ్రెండ్స్, మనకు ఈ హ్యూమన్ రిసోర్సెస్ అనేది ప్రతి కంపెనీలో ఉంటుంది. ప్రతి కంపెనీలో ఉద్యోగులను నియమించుకోవాలన్నా ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంటే చేస్తుంది. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అంటే కొందరికి ఉద్యోగాలు ఇవ్వాలన్నా, లేకపోతే సాలరీ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నా, ప్రమోషన్స్ ఇవ్వాలన్నా ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ బాధ్యతని. సో ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్కు అసిస్ట్ చేసే రోల్ ఇది హెచ్ఆర్ అసిస్టెంట్ జాబ్ రోల్. సో ఫ్రెండ్స్, ఈ సర్టిఫైడ్ హెచ్ఆర్ అసిస్టెంట్ కోర్సు అసలు ఏంటి నేను ఇప్పుడు ఒక్క లైన్లో చెప్పాను. ప్రతి కంపెనీలో ఉద్యోగ నియామకాలకు నియమించేందుకు అప్పగించిన బాధ్యత చూసే వ్యక్తులు హెచ్ఆర్ డిపార్ట్మెంట్. అయితే చూడండి, ఈ హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఈ డిపార్ట్మెంట్ బాధ్యత ఏంటంటే మన కంపెనీకి కావాల్సిన మ్యాన్ పవర్ అరేంజ్ చేసి ఇవ్వడము, రిసోర్స్ చేసి ఇవ్వడం. అసలు ఎలా అంటారా? సపోజ్ చూడండి, మన కంపెనీ జనరల్ మేనేజర్ ఒక ప్రాజెక్ట్ పట్టుకున్నాడు అనుకోండి. ఒక ప్రాజెక్ట్ దొరికింది, ఆయనకు ఒక పని దొరికింది. ఆ పనికి కావలసిన స్కిల్డ్ అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి తనకి ఎంతమంది పని వాళ్ళు, ఇంజనీర్లు అవసరమో, అంటే స్టాఫ్ లేబర్ ఎంతమంది అవసరమో ఆయనకు తెలుసు. ఆ తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడంటే, మన జిఎం ఏం చేస్తాడంటే హెచ్ఆర్ మేనేజర్కు, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్కి ఏం చేస్తాడంటే, అయ్యా నాకు ఇంతమంది స్టాఫ్ వర్కర్లు కావాలి, ఇంతమంది స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్, ఇంజనీర్స్ సో కావాలి నాకని చెప్పి ఎలాంటి క్వాలిటీస్తో ఉన్నది, ఎలాంటి ఎక్స్పీరియన్స్తో ఉన్న వ్యక్తులు కావాలో ఆయన హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కు తనకు కావలసిన స్టాఫ్ గురించి, మ్యాన్ పవర్ గురించిన వివరాలు ఇస్తాడు. ఈ వివరాలు ఇవ్వగానే హెచ్ఆర్ అండ్ హెచ్ఆర్ అసిస్టెంట్ టీం, ఇప్పుడు మనం మాట్లాడేది హెచ్ఆర్ అసిస్టెంట్. హెచ్ఆర్ఎం అంటే మేనేజర్. ఆయన మేనేజర్ అన్ని పనులు చేయడు కదండి. ఆయన కింద చాలామంది అసిస్టెంట్లు ఉంటారు. ఆ అసిస్టెంట్లు ఏం చేస్తారంటే మనకు కావలసిన మ్యాన్ పవర్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వర్టైజ్ చేస్తారు, సివి స్క్రీనింగ్ చేస్తారు, ప్లస్ ఇంటర్వ్యూస్ చేస్తారు, సెలెక్షన్ చేసి ఆ మ్యాన్ పవర్ అంతటిని మన జనరల్ మేనేజర్ గారికి అప్పచెప్తారు. జనరల్ మేనేజర్ గారికి అప్పచెప్తే ఆయన తన ప్రాజెక్ట్ను ఆ మ్యాన్ పవర్ తోటి, ఆ స్కిల్డ్ టెక్నీషియన్ తోటి, ఆ స్కిల్డ్ లేబర్ తోటి ఆ పనిని పూర్తి చేయించుకుంటాడు. సో ఫ్రెండ్స్, అంటే మన కంపెనీకి కావలసిన మ్యాన్ పవర్ను అరేంజ్ చేసిచ్చే బాధ్యత
చూసే వ్యక్తులు ఈ హెచ్ఆర్ అసిస్టెంట్లు. వీళ్ళు ఎవరి కింద పనిచేస్తారు? హెచ్ఆర్ మేనేజర్ కింద. ఈ హెచ్ఆర్ మేనేజర్ కింద పని చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంటాడు మన హెచ్ఆర్ అసిస్టెంట్. ఓకే, ఇంతేనండి అంటారా? లేదండి, ఇంకా చాలా చాలా డ్యూటీస్ ఉంటాయి. అంటే కేవలం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇంటర్వ్యూస్ చేసి సెలెక్షన్ చేసి ఇంతే కాదండి. మన మ్యాన్ పవర్, మన స్టాఫ్, మన వర్కర్ల యొక్క యోగక్షేమాలు, వారికి అకామిడేషన్ నుంచి వాళ్ళ వీసా ప్రాసెసింగ్ నుంచి వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్, వాళ్ళ శాలరీస్ వచ్చే విధంగా, ఇంకేమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళ సాధక బాధకాలు అన్నీ వినే బాధ్యత మన ఈ హెచ్ఆర్ టీమ్ది, అందులో పనిచేసే హెచ్ఆర్ అసిస్టెంట్ది కూడా. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటా. ఇక్కడ ఉంటాడు మన హెచ్ఆర్ అసిస్టెంట్. హెచ్ఆర్ మేనేజర్ కింద ఉంటారు డైరెక్ట్గా. సో ఇది టూకీగా హెచ్ఆర్ అసిస్టెంట్ గురించిన వివరాలు. సో ఫ్రెండ్స్, మోస్ట్లీ నేను ఈ శనివారం లోపు మన గ్రాఫీ వెబ్సైట్లో ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్లో ఈ కోర్స్ అప్లోడ్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఈ కోర్స్ వచ్చి జస్ట్ మ్యాక్సిమం 10 అవర్స్ ఉంటుంది. ఈ 10 అవర్స్ కోర్స్ ఆన్లైన్లో మీరు నేర్చుకోవచ్చు. ప్రత్యక్షంగా నేను నేర్పాలంటే మాత్రం సో యూ జస్ట్ కాంటాక్ట్ మీ. మన కాంటాక్ట్ నెంబర్ మీకు తెలుసు కదా, ఎక్కడుంది? 8500626888 8688796765. ఫ్రెండ్స్, ఈ సర్టిఫైడ్ హెచ్ఆర్ అసిస్టెంట్, ఈ హెచ్ఆర్ అసిస్టెంట్ మంచిగా ఏసీలో కూర్చొని పనిచేయాల్సిన జాబ్ రోల్. గల్ఫ్లో అయితే మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే, డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది. దీనికి వచ్చి ఇంకా అడిషనల్ స్కిల్స్ అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, ఆ మూడో స్కిల్స్ నా ప్రతి వీడియోలో ఉంటాయి. ఆ 3 కోర్సులు మీరు చేస్తే ప్రపంచంలో మీరు ఎన్నైనా పనులు చేయొచ్చు. ఒకటి పీజీడీసీఏ, టైపింగ్, అడ్వాన్స్ ఎక్సెల్. వాటికైతే నో ఎస్కేప్. అదంతా ఫౌండేషన్, ఒక 80%. ఈ కోర్సులు 20%. ఈ 20% గివ్స్ 80% రిజల్ట్. 80% ఫౌండేషన్ గివ్స్ 20% రిజల్ట్. సో ఫ్రెండ్స్, మీరు ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మన ఈ నెంబర్స్కి కాంటాక్ట్ కండి. హెచ్ఆర్ అసిస్టెంట్ కోర్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసే అవకాశం దొరకడం అదృష్టం. ఎందుకంటే మీరు చాలా దగ్గరగా ఉంటారు హెచ్ఆర్కు. మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కానీ వీసా కావాలంటే డైరెక్ట్ ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళకు ఈ అవకాశం ఉండదు. హెచ్ఆర్ని కలవాలంటేనే బాగా టైం పడుతుంది గల్ఫ్లో, ఇక్కడ కాదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మన హెచ్ఆర్ అసిస్టెంట్ కోర్స్ గురించిన వివరాలు. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. థ్యాంక్ యూ సో మచ్.